డాక్టర్ గారు శ్రావణి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. మా ఆయన వయసు 32 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం మాకు వివాహం జరిగింది. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత పిల్లలు కలగడం లేదని వైద్యుణ్ణి సంప్రదిస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు ఎంతో మంది వైద్యుల్ని కలిశాం. అందరూ చాలా పరీక్షలు చేసి అన్నీ నార్మల్గా ఉన్నాయని చెబుతున్నారు. సమస్య ఎక్కడుందో అర్థం కావడం లేదు. మా సమస్యకు పరిష్కారం ఏంటి? వేరే ఇతర వైద్యుల్ని సంప్రదించాలా? తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మీరు ఇద్దరికి అండి 27, 32 సంవత్సరాలని అంటున్నారు. పెళ్ళయి 6 సంవత్సరాలు అయిందంటున్నారు. కానీ పెళ్ళయి 6 సంవత్సరాలైనా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక్కసారి టెస్టులు మీరు అందరినీ కలిసామని కూడా చెప్తున్నారు. కానీ అన్ని టెస్టులు అయినాయా లేదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు అండం విడుదలవుతుందా లేదా అది చూసుకోవాలి. తర్వాత గర్భసంచి చుట్టూ మనకి 2 వైపులా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. అవి బాగున్నాయా లేకపోతే ఏమైనా బ్లాక్ ఉందా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. తర్వాత గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది, దాని థిక్నెస్ బాగుందా, గర్భం రావడానికి కావాల్సిన పొర థిక్నెస్ మనకి బెడ్ అన్నమాట, అది బాగుంటేనే గర్భం వస్తుంది. సో అది ఎలా ఉంది, ఇవన్నీ కూడా హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అనే టెస్ట్ ద్వారా చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్లో మనకి గర్భాశయం లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది, అండాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఒకసారి టీబీ టెస్ట్ కూడా మేము పీస్ తీసి పంపిస్తామన్నమాట. సో ఎలాంటి కారణాలు వల్ల మీకు రావట్లేదు అనేది చూసుకోవాలి. అలాగే మీ హస్బెండ్కి కూడా సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించండి. ఇవన్నీ కూడా బాగున్నట్టయితే మీకు కంపల్సరీ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మంచి డాక్టర్ని సంప్రదించి ఇవన్నీ చేయించుకోండి, మీకు పిల్లలు కలుగుతారు.